ఇప్పుడు రష్యా అమెరికాకి ప్రధాన శత్రువుగా చూస్తోంది. ట్రంప్ అదే కోవలో ఆ రకంగానే చూసుకుంటూ వస్తున్నాడు. అయితే అతనికి ఉన్నటువంటి శత్రుత్వంతో ఆ దేశంతో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో, వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రెషర్ చేసి మీరు తీసుకోవద్దు, అక్కడ నుంచి కొనొద్దు, వ్యాపారం చేయొద్దు, మీరు చేశారంటే నేను ఈ రకంగా నా అప్రోచ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి సుంకాలు విధించడం ఇలా చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అమెరికా, చైనా, అమెరికా, భారత్ ఈ దేశాల మధ్య సంబంధాలు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? తప్పకుండా ఇది అంటే ఒత్తిడి కారణంగా ఇదంతా ఫైనల్ గా ఇంటెన్షన్ ఏంటి, యుద్ధం తప్పితే ఫ్రెండ్షిప్ కోల్పోవాలని అమెరికా కూడా ఏం లేదు, ఫ్రెండ్షిప్ కోల్పోవాలని మనకు లేదు. అమెరికాతో స్నేహాన్ని కొనసాగిస్తూనే అమెరికాకు విరుద్ధంగా మనం ప్రవర్తించాం. అంటే రష్యాతో ఆయిల్ కొన్నాం, అది వాస్తవంగా అది సరైనదైతే కాదు. కానీ అమెరికాకి ఏంటంటే తప్పడం లేదు. ఇప్పుడు అయ్యా మీరు కొనసాగిస్తే మేము చైనా, ఇండియా రెండు 1.96 బ్యారెల్స్ మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఒక రోజు మనము 1.96 మిలియన్ బ్యారెల్స్ మనము తీసుకుంటాం. ఇంచుమించు ఇంతే చైనా కూడా తీసుకుంటుంది. ఇంత డబ్బు ఇది యాక్చువల్ గా రష్యా నిలబడడానికి కారణం యుద్ధంలో. అంటే ఆర్థికంగా దెబ్బతిలేదు. ఈ రెండు ఆపితే గాని యుద్ధం ఆగదు అనేది ఆయన వ్యూహం. కనుక స్నేహంతో ముడిపెట్టలేదు అతను. స్నేహాన్ని కోల్పోవాలని ఆయనకు కూడా ఏం లేదు, మనకు కూడా ఏం లేదు. నేను అనుకుంటాను మధ్యవర్తిత్వం ఇండియానే తీసుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే వెళ్ళి చెప్పండి అన్నది నిన్న స్టేట్మెంట్ లో మీరు గమనించాలి. కమాన్ యూ గో అండ్ స్పీక్ టు రష్యా దట్ యూ కాన్ కంటిన్యూ యువర్ బిజినెస్. నేను బిజినెస్ కంటిన్యూ చేయలేకపోతున్నామండి, అమెరికాతో మాకు శాంక్షన్స్ వచ్చాయి, దయచేసి మీరు తొందరగా మాట్లాడండి అని ఒత్తిడి చేయమని కూడా అడిగారు. దాని అర్థం ఏంటంటే టాక్స్ కు రండి, అక్రాస్ ది టేబుల్ సెటిల్ చేసుకుందాం అనేటువంటి ప్రెషర్ ఇది. అంటాను బహుశా ఇండియా విల్ బి ప్లేయింగ్ గుడ్ రోల్, మీడియేటర్ గా మాట్లాడక తప్పదు. చైనాను అందరు కూడా, బ్రెజిల్ అందరు కూడా కూర్చుంటారు, కూర్చొని వెంటనే ప్రెషర్ కారణంగా తొందరగా కూర్చుంటారు. ఇది లేకపోతే ఇంకా కొన్ని ఏళ్ళు కొనసాగే పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక ప్రెషర్ టాక్టిక్సే తప్పితే స్నేహాన్ని శత్రువుగా మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం అమెరికాలో మనకి ఎక్కడ కనపడదు. అయితే ఈ నాటో దేశాలు ఈ ఆయుధాల ఖర్చును భరించడం అనేది వాటికి సాధ్యమయ్యేటువంటి పనే అంటారా? ఎందుకంటే అక్కడ ఒప్పందం అనేది కనుక చేసుకుంటే నిజంగా నాటో ఉన్నటువంటి ఐక్యతను బలపరుస్తుందా, లేకపోతే ఇంకా దానికి సంబంధించి ఒత్తిడిని పెంచేటువంటి అవకాశమే ఉందంటారు? అంటే నాటో యాక్చువల్ గా 12 కంట్రీస్ తో స్టార్ట్ అయింది. నాటో 9/11 అటాక్ తర్వాత స్టార్ట్ అయింది. ఇది తప్పదు, ఈ తీవ్రవాదాన్ని తట్టుకోవాలంటే మనం ఒక్కటిగా ఉండాలి అని 12 దేశాలు కలిసి ఒక ప్రకటన చేశాయి. అటాక్ ఆన్ వన్ కంట్రీ, ఎనీ కంట్రీ ఆఫ్ ది 12 ఈజ్ అటాక్ ఆన్ నాటో అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఒక దేశం పైన అటాక్ జరిగితే నాటో పైన అటాక్ జరిగినట్టే. ఈ 12 32గా మారిపోయింది. 32 దేశాలు కూడా యునైటెడ్ గా ఉన్నాయి, అదే కమిట్మెంట్ తో ఉన్నాయి. ఏ ఒక్క దేశంతో దాడి జరిగినా అది 32 దేశాల పైన దాడిగానే వాళ్ళు పరిగణించడం మొదలు పెట్టారు. పైగా షేరింగ్ ఆఫ్ వెపన్స్ అంటారు కదా, ఒక దేశం కాదు, అందరు కలిసి పెట్టుబడి పెడుతున్నారు, యుద్ధానికి కావాల్సిన పెట్టుబడి. నేచురల్ గా వాళ్ళకు యుద్ధాలు చేసినప్పుడు ఖర్చు కూడా తగ్గుతుంది, అందరూ షేర్ చేసుకుంటారు. ఈ విధంగా ఇది వాళ్ళ వ్యూహం సక్సెస్ అయినట్టే లెక్క. 32 దేశాలు కలిసి ఇప్పుడు ఒక్కటిగా నిలబడి థ్రెట్ చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. కనుక ఒత్తిడి రాజకీయం పనిచేస్తుంది, ఇండియా కీ రోల్ ప్లే చేస్తుంది. చైనా కూడా ఇప్పటికిప్పుడు రష్యాతో ఆయిల్ ఆపేసేటువంటి స్థితిలో లేదు. కానీ చైనా ఆర్థిక స్థితి కూడా బాగులేదు. అమెరికా కారణంగా, టారిఫ్ కారణంగా, వీటి కారణంగా ఇప్పటికే అనేక ఒత్తిడిలోకి లోనవుతున్నాయి. ఇవన్నిటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా కూడా ఒత్తిడిలో ఉంది. అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా అంతేం బాగులేదు. అందుకని నేనేమంటే ఇది యుద్ధానికి వెళ్ళేటువంటి పని కాదు, యుద్ధం కోసం ఇంటెన్షన్ తో చేసింది కాదు. టేబుల్ దగ్గరికి లాగడానికి బలవంతంగా అయినా సరే అక్రాస్ ది టేబుల్ కావాలి అనేటువంటి ఒక ఒత్తిడి చేసే కార్యక్రమం. పెద్దగా ఎక్కువ రోజులు, ఈ 50 రోజుల్లో ఇది క్లోజ్ అవుతుంది, తప్పకుండా క్లోజ్ అవుతుంది. అందరికీ తప్పదు కనుక అందరూ కూర్చుంటారు, ఒక పరిష్కార మార్గం తప్పకుండా కనుగొంటారని ఆశించాలి మనం. అయితే జూలై 4న ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడినట్టు ఆ సంభాషణలో అలాగే మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ పై దాడుల గురించి మాట్లాడినట్టు నివేదిక వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు?
అవును. దానికి తోడుగా మాటలతో తోడుగా చేతల్లో కూడా ఇప్పుడు ఆయుధాలు ఎలాంటి ఆయుధాలు ఇచ్చారంటే మాస్కో పైన అంటే ఇంటీరియర్ ప్లేస్ సుమారుగా 1500 కిలోమీటర్లు 1200 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ప్లేసెస్ ను కూడా టార్గెట్ చేసేటువంటి వెపన్స్ సప్లై చేయడానికి ఇప్పుడు పూనుకున్నారు, సప్లై చేస్తున్నారు, ఇవ్వబోతున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది ఆషామాషి మాటలేం కాదు. వీఆర్ రెడీ ఫర్ ది ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అండ్ వీఆర్ విత్ ఉక్రెయిన్ అనేటువంటి సందేశం ఇచ్చారు. చేతల్లో కూడా దాన్ని చూపిస్తున్నారు. ఇది ప్రమాదం. మీరు చెప్పింది మాత్రం చాలా ప్రమాదం ఇది. కనుక అలాంటి యుద్ధం జరిగితే అందరికీ నష్టం, ప్రపంచవ్యాప్తంగా ఇది నష్టం జరుగుతుంది. నేను అనుకుంటాను రష్యా కూడా ఇది అర్థం చేసుకుంటుంది వెంటనే, ఎక్కువగా ఇదిగా కాకుండా వెంటనే కూర్చుంటే ఒక పరిష్కారం